సార్ మీరు ముందు వెళ్ళండి. ఈ నలుగురిని తీసుకోరండి. తప్పించుకోకూడదు. కూడా వెళ్ళండి. మినిస్టర్ తాతను చంపింది అతనే. Come on, let's move. They're coming. తొందరగా రండి. ఎవరు ఏ సైడానికి వచ్చారంటున్నా మధుబాబు చెల్లి ఇక్కడ. వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ కూడా వచ్చారు. పాపతో పాటు మొత్తం ఫ్యామిలీని చంపేయండి. నా ఫ్యామిలీ జోలికి వస్తే ఐ విల్ లుక్ ఫర్ యూ, ఐ విల్ ఫైండ్ యూ అండ్ ఐ విల్ కిల్ యూ. స్వేర్ ఆన్ డియర్ మిషన్. వీడు మాత్రం నాకు ప్రాణాలతో కావాలి. నా ఆర్గానిక్ ఫ్యామిలీకి ఏమైనా జరిగితే ఐ విల్ లుక్ ఫర్ యూ, ఐ విల్ ఫైండ్ యూ అండ్ ఐ విల్ కిల్ యూ. ఫ్యామిలీ సిటీలో ఎన్ఐ ఆఫీస్కి వెళ్ళి నా ఫ్రెండ్ రవి ప్రకాష్ కలవండి. విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఏంటిదంతా? అసలు ఏం జరుగుతోంది? పాప కోసం నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఫైట్ చేస్తున్నావు. ఎవరు నువ్వు? ప్రతి కథ ఒక ఇన్సిడెంట్ నుంచి మొదలవుతుంది. 2000 సంవత్సరంలో జరిగిన అమర్నాథ్ యాత్ర నా కథకు ఆరంభం. డాడీ నా చెల్లివా? వద్దురా, చిన్నపిల్ల కదా. అమ్మా నేను స్నోని ఎంత ఫాస్ట్ పరిగెత్తానో చూడు. జాగ్రత్త. శ్వేత, అన్నయ్య చూడు. బాబు, వాళ్ళు మా వాళ్ళందరిని ఎందుకు చంపేశారు అంకుల్? దే ఆర్ టెర్రరిస్ట్స్. మాకు వాళ్ళకి ఏం సంబంధం? కారణంతో చేసేది యుద్ధం, ఏ కారణం లేకుండా చేసేది ఉన్మాదం. దే ఆర్ లైక్ మ్యాడ్ డాగ్స్. బాబు, నీకెవరైనా ఉన్నారా? అందరు చనిపోయారు అంకుల్, ఎవరు లేరు. నీ పేరేంటి? విశ్వం. నువ్వు ఫీల్ అయితే ఈ విశ్వమంతా నీదే. అందరూ నీ వాళ్లే.
ఇంకా ఆ పిచ్చి కుక్కల గురించి ఆలోచిస్తున్నావా? వాళ్ళని ఎలా చంపాలని ఆలోచిస్తున్నాను. నేను చెప్తాను. ఈ రోజు ఇండిపెండెన్స్ డే. అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది. రైట్ టైంలో అటాక్ చేసి ఏకేస్ వాళ్ళందరినీ చంపాలి. పటా అక్కడేదో పెళ్లి జరుగుతున్నట్టుంది. యా తులసి, అంతవరకు మన సీక్రెట్ మాల్కానాలో స్టోర్ చేయండి. అరేంజ్ టైట్ సెక్యూరిటీ. बोल आरडीएक्स किधर है? చెప్పను. చెప్పకపోతే చంపేస్తాను. గొట్ ఇట్. చంపే. మమ్మల్ని చంపడం అంటే లాక్ ఓపెన్ చేసిన ల్యాండ్ మైన్ మీద కూర్చొని చావు కోసం వెయిట్ చేయడమే. నోబడీ కెన్ సేవ్ యూ. విశ్వంకున్న ఒకే ఒక్క బలహీనత ఈ కుటుంబం. అలాంటిది మా చావులు చూశాక వాడు మిమ్మల్ని ఎంత భయంకరంగా చంపుతాడంటే యు జస్ట్ కాంట్ ఈవెన్ ఇమాజిన్. రియలీ? Very soon I am going to be retired. But I am not worried. Because యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ టీంలో నువ్వు, ఆర్మీలో ప్రియా దేశం కోసం ఉన్నారు. ప్రియా, ఫ్రూట్స్ తీసుకెళ్ళి అన్నయ్యకి ఇవ్వు. కొడుకుని ఎంత ప్రేమగా చూసుకుంటావో. మా తర్వాత నువ్వు కూడా అన్నయ్యని అలాగే చూసుకోవాలి. ఎవరైనా చెల్లిని బాగా చూసుకోమని చెప్తారు, నువ్వేమో ఎప్పుడు అన్నయ్యని బాగా చూసుకోమని చెప్తావు. అన్నయ్యకి ఎవ్వరూ చెప్పక్కర్లేదు. వాడి గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తాడు. అన్నయ్య గురించి ఆలోచించడానికి మనం తప్ప ఇంకెవరున్నారు చెప్పు? కరెక్ట్. ఈ హార్డ్ డిస్క్ లో సీసీ ఫుటేజ్ చెక్ చేయి. క్విక్. Zoom in. Vishwa. Yeah. What? We found them in Italy. Vishwa, I found Masood in Rome. Hey, could you please tell me which way to Santa Maria Church? Head back the way you came from. Then catch.
लोग कहाँ है? Vishwa, he's coming. దర్శనకు థ్రెట్ ఉందని ఫోన్ వచ్చింది. నీకు తెలిస్తే డిస్టర్బ్ అవుతామని కార్తిక్ చెప్పలేదు. ఈ మిషన్ కంప్లీట్ అయ్యాక హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాడు. దర్శనకు మదర్ లేదు, ఇప్పుడు ఫాదర్ కూడా. వెరీ అన్ఫార్చునేట్. షీస్ ఎ ట్రూ సోల్జర్స్ డాటర్. పాప రక్షణ జస్ట్ మన బాధ్యత కాదు. ఇట్స్ అ మిషన్. కార్తిక్ చనిపోయాడు. మరి హాస్పిటల్లో ఫోన్లో మాట్లాడింది ఎవరు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మేమే చేశాం. హలో డాడీ, దర్శన్కి ఎలా ఉంది? అమ్మ లేని దర్శనకి నాన్న కూడా లేడని తెలిస్తే ఆ చిన్ని గుండె తట్టుకోలేదని భయంతో అందరికి అబద్ధం చెప్పాను. స్విమ్మింగ్ పూల్లో పాప మీద అటాక్ చేసిన వాడు స్టూడెంట్ అని తెలిసి ఎన్ఐలో వర్క్ చేస్తున్న నా బ్యాచ్మేట్ రవిని కలిశాను. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక మాస్టర్ మైండ్ స్ట్రాంగ్ నెట్వర్క్ డెవలప్ చేశాడు. ఇండియాకి అగేన్స్ట్ గా యూత్ మైండ్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. రాడికలైజేషన్. ఎగ్జాక్ట్లీ. అండ్ వన్ మోర్ థింగ్, ఇండియాలో బిగ్ టెర్రరిస్ట్ అటాక్ జరగబోతుందని మా అన్నయ్యకి ఇన్ఫర్మేషన్ ఉంది. అది జరగకముందే వాడిని పట్టుకుని రిక్రూట్స్ లిస్ట్ సంపాదించగలిగితే దేశానికి పెద్ద ప్రమాదం తప్పుతుంది. దర్శనాన్ని చంపాలనుకుంటుంది ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అని నాకు అప్పుడే అర్థమైంది. వాడి వల్ల పాప ప్రాణాలకే కాదు దేశానికి కూడా ప్రమాదం ఉంది.